వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జానీ మాస్టర్ కేసు రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది. అయితే ఇప్పుడు మరోసారి జానీ మాస్టర్కి షాక్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ కూడా పోలీసులు కోర్టును కోరుకున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే జానీ మాస్టర్ జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 6 నుంచి కూడా 9 వరకు మధ్యంతర బెయిల్ ఇటీవల కోర్టు మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయనకు అవార్డు తాత్కాలికంగా నిలిపివేసి ఆ దృష్ట్యా బెయిల్ రద్దు చేయాలని కూడా పోలీసులు అయితే పిటిషన్ వేయనున్నారు. అయితే 2022 సంవత్సరం గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఎంపికైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నెల 8వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో పురస్కారం అందుకోవాల్సి ఉంది. అయితే తన పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా ఓ సహాయక నృత్య దర్శకురాలైనటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసినటువంటి మహిళ ఆయన పైన కూడా ఇటీవల నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు కూడా నమోదు కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే ఈ అభియోగాల నేపథ్యంలో ఆయనకు ప్రకటించినటువంటి అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా కూడా ఆహ్వాన పత్రికను కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది. ఇది ఒక రకంగా బెయిల్ వచ్చింది, తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించిన ఆ తర్వాత అవార్డు కూడా నిలిపివేయడం. అవార్డు ఎప్పుడైతే నిలిపివేయడం జరిగిందో దాంతో వెంటనే కూడా బెయిల్ కూడా రద్దు చేసి మళ్ళీ ఆయన్ని జైలుకి తరలించేటువంటి విధంగా కూడా పోలీసులు అయితే ఆ రకంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇందులో ఆయన పూర్తిగా విచారించిన తర్వాత మరిన్ని వివరాలు కూడా మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.